మాది పశ్చిమ గోదావరి జిల్లా మధ్యజిన్నూరు గ్రామంలో ఉంటుందండి. నా పేరు శివరాణి అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన ఎలా ఉందనుకుంటున్నారు? చాలా బాగుందండి. ఉమ్. మాకు నిమ్మల రామానాయుడు గారు మేము ఏదంటే అది బాగా ఫేమస్ అండి. ఎవరికైనా ఇంట్లో పోకపోయినా హాస్పిటల్ దగ్గర ఏదైనా బాగా చేస్తారండి. దేనికైనా అన్ని బాగున్నాయి కానీ రేషన్ కార్డులు ఒక్కొక్కరికి పెట్టినట్టున్నారు. అది మాత్రం బాగాలేదండి. 5 మొన్న మంది మా మావి గారు ఎక్కడో జోక్చర్లో ఉంటారు. మేము నలుగురు ఇక్కడ ఉంటాం మేము. మా ఊరైతే మా పచ్చిక బాగుంటే ఇక్కడికి వచ్చామండి. వచ్చేటప్పుడు అక్కడికి అక్కడ కార్డు ఇచ్చి మేము ఎక్కడమంటే అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నామండి. కార్డు ఒక్కరికైతే కార్డు ఉందంటున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఏమైనా ఉందా? ప్రభుత్వం అయితే చాలా బాగుంది. అన్ని బాగా చేస్తున్నారండి. ఏదైనా మనకన్నా మన పిల్లలకి కోసం బాగా చేస్తున్నారండి. రానున్న 4 సంవత్సరాల్లో ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇక్కడ ఖాళీగా ఉన్న వాటికి ఏమైనా ఉద్యోగాలు అలాంటివి ఏమైనా ఉన్న వాటికి తక్కువ చదువు పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. కుట్టు మిషన్లు ఒక దగ్గరకు వచ్చి జాబ్ చేసుకుంటామండి. కాకుండా ఏమైనా లోన్లు అయితే ఇచ్చి పెట్టి వాళ్ళు ఏమైనా పెడితే మాకు బాగుంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంటుంది అంటే మాకు ఏం వచ్చినా రాకపోయినా రోడ్లు అయింది బాగా చేయడం ప్రభుత్వం అవి బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. సూపర్ అండి. అన్న నమస్తే, మీ పేరు? రాంబాబు. ఏ నియోజకవర్గం అన్న? తాడేపల్లిగూడెం. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద మీకు ఎలాంటి అభిప్రాయం వచ్చింది? చాలా బాగా పనిచేస్తుందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. గత 5 సంవత్సరాలు కూడా మరి వైసీపీ గవర్నమెంట్ లో చాలా దారుణమైన పరిపాలన చేశారు. 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు కూడా చాలా మంచి ప్రభుత్వం అనిపించుకుంది. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు చాలా బాగా పనిచేస్తున్నారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. రోడ్లు కానివ్వండి ఏదైనా కూడా చాలా చాలా బాగా పనిచేస్తున్నారు. అందులో ఏమీ మనం డౌట్ పడవలసిన లేదు. గత ప్రభుత్వం లేక కాదు, గత ప్రభుత్వం వాళ్ళు దాచుకోవడం తప్ప ఒక్క రోడ్డు కూడా వేయలేదు. గత 5 సంవత్సరాల్లో మన నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? చెప్పారు కదన్న, గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ వాళ్ళకి దాచుకోవడం కనీసం ఎక్కడా కూడా ఒక రోడ్డు మీద తట్ట మట్టేసిన పాపాన పోలే. ఏదొచ్చినా వీళ్ళు దాచుకోవడం మేము అభివృద్ధి చేసామని అని చెప్పుకోవడం తప్ప తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదు. మీ ఎమ్మెల్యే గారు ప్రజలకి అందుబాటులో ఉంటున్నారా? మా ఎమ్మెల్యే గారు నిత్యం ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు తలుపు తట్టినా ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. అందులో ఎటువంటి డౌట్ లేదు.